మంచినీటి సౌకర్యం షెల్టర్లు ఏర్పాటు చేసి నీడ ఉండేలా జిల్లా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. మనం ఏలూరు జిల్లా నిప్పుల కొలిమిలో అయితే మారిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఉదయం 10 గంటలకు అక్కడ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఇక ఇవాళ 47 డిగ్రీల వరకు అయితే నమోదయ్యే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. తీవ్ర వడగాలులు వీస్తాయని కూడా హెచ్చరించారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా బయటికి రావద్దని సూచనలు అయితే చేశారు. ఇక బస్ స్టాండ్లు అలాగే రైల్వే స్టేషన్లు ఇక కూడళ్ల దగ్గర కూడా మంచినీటి సౌకర్యం షెల్టర్లు ఏర్పాటు చేసి నీడ ఉండేలా జిల్లా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. మనం నిప్పుల కొలిమిలో అయితే ఏలూరు జిల్లా మారిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక ఉదయం 10 గంటలకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక 40 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే తీవ్ర వడగాలులు కూడా వీసాయని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇక అలాగే సాయంత్రం 4 గంటల వరకు కూడా బయటకు రావద్దని సూచనలు జారీ చేశారు. ఇక కూడల దగ్గర అయితే మంచి సౌకర్యం షెల్టర్లు ఏర్పాటు చేశారు. అలాగే నీడ ఉండేలా జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, చూస్తున్నాం మనం ఉదయం 10 గంటలకి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోయాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? భార్గవ్, మనం చూస్తున్నాం నిప్పుల కొలిమిలో అయితే ఏలూరు జిల్లా మారిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక ఉదయం 10 గంటలకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? భార్గవ్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఏలూరు జిల్లా నిప్పుల కొలిమిలో అయితే మారిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఉదయం 10 గంటలకైతే అక్కడ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఇవాళ 40 డిగ్రీల వరకు అయితే నమోదయ్యే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఇక తీవ్ర వడగాలులు వీస్తాయని కూడా హెచ్చరించారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా బయటకు రావద్దని సూచనలు జారీ చేశారు. అలాగే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కూడల దగ్గర మంచినీటి సౌకర్యం షెల్టర్ ఏర్పాటు చేసి నీడ ఉండేలా కూడా జిల్లా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం నిప్పుల కొలిమిలో అయితే ఏలూరు జిల్లా మారిపోయిన దృశ్యాలు చూడొచ్చు. ఉదయం 10 గంటలకైతే 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. అలాగే 40 డిగ్రీల వరకు అయితే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్ భార్గవ్. ఏలూరు జిల్లా నిప్పుల కొలిమి అయితే మారిపోయింది. ఇక ఉదయం 10 గంటలకు అక్కడ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ 47 డిగ్రీల వరకు అయితే నమోదయ్యే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. తీవ్ర వడగాలులు కూడా వీసాయని అయితే హెచ్చరించారు. సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని సూచనలు చేశారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో కూడల దగ్గర మంచినీటి సౌకర్యం షెల్టర్లు ఏర్పాటు చేసి నీడ ఉండేలా జిల్లా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటోంది. భార్గవ్, మనం చూస్తున్నాం. చెప్పండి, నిప్పుల కొలిమిలో అయితే ఏలూరు జిల్లా మారిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ఉదయం 10 గంటలకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా దాటాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి? అటు జిల్లా వ్యాప్తంగా కూడా నిప్పుల కొలిమిలా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు జిల్లా కలెక్టర్ కూడా అధికార యంత్రాంగాన్ని హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో ఉదయం 10 గంటలకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోవడంతో దాదాపు ఈ రోజు 47 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం అంతా అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యారు. అటు ప్రధానంగా ఆసుపత్రుల్లో గానీ, అటు వృద్ధాశ్రమాల్లో, ప్రధాన కూడల్లో వృద్ధులు గానీ, చిన్నారులు, మహిళలు ఎవరైతే ఉంటారో వారికి అత్యధికంగా కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా అటు ఏఎన్ఎంలను, వైద్య శాఖ యంత్రాంగాన్ని కూడా ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది. ఏలూరులో అత్యధికంగా కూడా ఈ రోజు 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు
నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే భీమవరంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు, తణుకు తాడేపల్లిగూడెంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఏజెన్సీలో అత్యధికంగా కూడా చూస్తే పోలవరం, జంగారెడ్డిగూడెం, బొట్టాయిగూడెం ప్రాంతాల్లో కూడా దాదాపు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగేటువంటి అవకాశం, అంటే ఉదయం 10 గంటలకే 40 డిగ్రీలు దాటడంతో నిట్ట మధ్యాహ్నం 1:02 సమయానికి కూడా అది 47 డిగ్రీల వరకు వెళ్లేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దంటూ కూడా జిల్లా కలెక్టర్ వెట్రినరీ సర్వే హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎమర్జెన్సీ అంటూ కూడా రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. అలాగే బస్ స్టాండ్లు, మార్కెట్లు, ఆసుపత్రులు వంటి కూడల వద్ద మంచినీటి సౌకర్యం అటు అధికార యంత్రాంగం ఏర్పాటు చేయడంతో పాటు శీతలీకరణ షెడ్లు, నీడలు ఉండే విధంగా, అంటే గ్రీన్ మ్యాట్లు కూడా ప్రధాన రహదారులపై గ్రీన్ మ్యాట్లు వేసి నీడ కల్పించే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అటు అత్యధికంగా మరొక 4 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ వారం అంతా కూడా ప్రజలు అలర్ట్ గా ఉండి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యధికంగా నీటిని తాగుతూ కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూడా అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిప్పుల కొలిమిలా మారిన జిల్లాలో ప్రజలు సైతం ప్రస్తుతం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. నిట్ట మధ్యాహ్నం అత్యవసర సమయాల్లో బయటకు వచ్చిన వారు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం ప్రజెంట్ అయితే అంటే ఇంత తీవ్రంగా ఎండ ఉంది కాబట్టి అండ్ చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంటి అసలు? ఖచ్చితంగా కూడా ఇటు చిన్నారులు ప్రధానంగా అటు ఇప్పటికే అంగన్వాడీలకు సెలవులు ప్రకటించాలని కోరినప్పటికీ కూడా ఆ పౌష్టికాహారం ఇచ్చే కోణంలో కూడా అంగన్వాడీ సెలవులు 15 రోజులు షిఫ్ట్ చొప్పున సిబ్బందికి ఇచ్చి పిల్లల్ని మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు. వారు కూడా ఉదయం 11 గంటల కల్లా కూడా అంగన్వాడీలు క్లోజ్ చేసి ఆ పిల్లలు తిరిగి ఇంటికి పంపించే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే గర్భిణీలు, బాలింతల విషయంలో ఆసుపత్రుల్లో కూడా అటు ఏసీలు ఉండే విధంగా, ఏసీలు ఉన్న గదుల్లోకి వారిని షిఫ్ట్ చేసే విధంగా కూడా జాగ్రత్త చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే వీరితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే చలువు పందిళ్లు ఏర్పాటు చేయడంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఈ వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా అటు వారు కూడా జాగ్రత్త చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ భార్గవ్. రోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9